హాయ్ ఫుడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో పిండి రుబ్బి దోశలు వేసుకునే టైం లేనప్పుడు ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా రవ్వ దోశని ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే హ్యాపీగా తినేస్తారు. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. రవ్వ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. 1.5 కప్పు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. 1/2 కప్పు పెరుగును కూడా వేసుకుంటున్నాను. కావాలంటే మీరు పెరుగు లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. 1 కప్పు సన్నగా తరిగిన క్యారెట్ తురుము, 1 కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా ఆకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి దీన్ని కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకోవాలి. ఈ దోశ మనం రోజు దోశ చేసేలాగా కాకుండా వాటర్ కొంచెం ఎక్కువగా పోసుకొని లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి 1/2 అవర్ తర్వాత మూత తీసి దీంట్లోనే సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. పక్కన ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని దోశలాగా వేసుకోవాలి. ఇది రవ్వ దోశ కాబట్టి గ్రౌండ్గా రాదండి, ఇలా మధ్యలో క్రిస్పీగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే మా దోశ రౌండ్గా రాలేదు అనేసి బాధపడకండి, ఇలానే ఉంటుంది. ఇలా వేసుకున్నాక కొంచెం పైనుంచి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఒకవైపు కాలిన తర్వాతకి మరలా మరోవైపు తిప్పి అటు కూడా కాల్చుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో రవ్వ దోశ. చాలా క్రిస్పీగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూసారంటే మీరు అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు. కాబట్టి ఇలా ఒక్కసారి చేసి మీరు మీ పిల్లలకి చేసి పెట్టి ఇచ్చినట్లయితే హ్యాపీగా తినేస్తారు. దీన్ని పల్లీ చట్నీ, లేకపోతే టమాటా చట్నీ, లేకపోతే కెచప్తో సర్వ్ చేసుకొని తినచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి.